హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అనేది చాలా మందికి తెలిసిన విషయం. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిఆర్డిఓ హైదరాబాద్. అంటే మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి అయితే ఢిల్లీలో ఉంటుంది, కానీ పోస్టులు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాయి. సో డిఆర్డిఓలో మనకి లోకల్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2025. సో పూర్తి డీటెయిల్స్, సాలరీ, దీని క్వాలిఫికేషన్స్, ఆల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది పూర్తిగా మనం చివరి వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కానీ కాంట్రాక్ట్ బేస్ మీద హైదరాబాద్ లో అయితే సో డిఆర్డిఓలో ఇవి పోస్టులు అయితే వచ్చాయి. సో దీనికి రిక్రూట్మెంట్ ఏం అడుగుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ ఫస్ట్ లిస్ట్ లో వచ్చేసి ఒకటైతే ఇచ్చారు. అలా చూస్తే చాలా ఉన్నాయి. సో ఇక్కడ 10 పోస్టులు అలా ఉన్నాయి. ఇక్కడ ఈ సాలరీ వచ్చేసి సైంటిస్ట్ ఎఫ్ లెవెల్ 2,20,717 రూపాయలు. సో సాలరీ వస్తుంది. దీనికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. మినిమం 10 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి లాంగ్వేజ్ లో ఉండాలి, పైథాన్ తెలిసి ఉండాలి, తర్వాత సాఫ్ట్వేర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, తర్వాత డిజైన్ అండ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎక్కువే ఇస్తారు. సో అది అయితే ఇక్కడ ఇవ్వలేదు, దానికి చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ డి. సో 1,24,612 రూపాయలు అయితే ఉంది. ఇది 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో అయితే దీనికి డిగ్రీ ఉండాలి, సబ్జెక్ట్ అనేది ఉండాలి. అట్లాగే అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ సేమ్. అలాగే ఇక్కడ ఆర్ఎఫ్ సిస్టమ్, సబ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ వీటి తెలిసి ఉండాలి. తర్వాత హ్యాండ్లింగ్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ ఎక్విప్మెంట్ లైక్ సిగ్నల్ జనరేటర్స్, స్పెక్ట్రమ్ అనలైజర్స్, నెట్వర్క్ అనలైజర్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ 7 పోస్టులు ఉన్నాయి. ఇవి ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి అంటారు. 1,08,073 రూపాయలు అయితే ఉంది దీనికి. సో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీద అయితే ఉంది. ఇవి కూడా సరే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద ఉండాలి. అలాగే 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ కొన్ని క్వాలిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి 2 పోస్టులు అయితే ఉన్నాయి. 90,789 రూపాయలు అయితే సాలరీ ఉంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ కూడా ఎవరికి ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చేశారు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సేమ్ క్వాలిఫికేషన్. ఇది కూడా అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. సో గేట్ స్కోర్ ఉంటే బెటరు. ఇక ఇక్కడ ఇచ్చారు సబ్జెక్ట్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎవరికి ఈక్వలెంట్ గా ఉంటుంది అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఈ సబ్జెక్ట్ లో ఈవేళ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీకుంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి లోకల్. ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ లెవెల్లో ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఏప్రిల్ 1 వరకు మనకి సాయంత్రం 4 గంటల వరకు అయితే టైం ఉంది. సో క్లోజింగ్ టైమింగ్ అయితే అది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ డీటెయిల్స్. ఇక ఎలిజిబిలిటీ ఫర్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ అకాడమిక్ రిక్రూట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. క్యాండిడేట్ షుడ్ బి ఇన్ ప్రొసెషన్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ. సో ఇది క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మస్ట్ అయితే కావాలి. ఇక వెయిటేజ్ అయితే ఫర్ హయ్యర్ క్వాలిఫికేషన్ వెయిటేజ్ అయితే ఉంటుంది. అది ఇచ్చారు ఇక్కడ. 2 years ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది, 4 years ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. మీకున్న డిగ్రీలను బట్టి డాక్టరేట్ పిహెచ్డి కూడా ఉన్నా కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీట్గా ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. క్లోజింగ్ డేట్ వరకు 55 years ఎఫ్ సైంటిస్ట్కి అయితే ఉండాలి. ఇక డి సైంటిస్ట్కి వచ్చేసి 45 years ఉండాలి. సి సైంటిస్ట్కి వచ్చి 40 years ఉండాలి. బి సైంటిస్ట్కి వచ్చేసి 35 years ఉండాలి. సో ఏజ్ లిమిట్ అయితే ఇది. ఇక యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. జనరల్గా క్యాస్ట్ను బట్టి ఇవన్నీ మామూలుగా ఉంటాయి. ఇక నేషనాలిటీ ఇవన్నీ ఓకే.
ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కామన్గా అక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఎనీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పే లెవెల్స్, 7th పే కమిషన్ బేస్ మీద ఇవన్నీ వస్తాయి. అంటే జాబు టెంపరీ కాంట్రాక్ట్ బేస్ మీద, బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పక్కా రూల్స్ అయితే ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. సో ఇవన్నీ రూల్స్ చాలా డీటెయిల్గా ఉంటాయి డిఆర్డిఓ అంటే. సో మీరు చూడొచ్చు. ఇక ఆన్లైన్ సబ్మిషన్ మనం చేయాలి, అది ఎలా చేయాలి చూపిస్తాం. అలాగే అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. A general OBC and EWC male candidates are required to pay a non-refundable, non-transferable application fee 100 rupees only. ఇక మిగతా వారికి అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ లేదు. సో 100 రూపీస్ కాబట్టి అప్లై చేసుకోండి, వెళ్ళండి ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో. ఇక స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ అనేది కామన్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇచ్చారు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేశారు. ఫర్ 1 పోస్ట్ అప్ టు 24 క్యాండిడేట్ని పిలుస్తారు. ఫర్ 2-3 పోస్ట్ అప్ టు 48 క్యాండిడేట్స్ని పిలుస్తారు. 4-6 పోస్ట్కి 72 క్యాండిడేట్స్ని పిలుస్తారు. 7-9 క్యాండిడేట్స్ పోస్ట్కి అప్ టు 96 క్యాండిడేట్స్ని పిలుస్తారు. 10 పోస్ట్కి 100 క్యాండిడేట్స్ని పిలుస్తారు. 10 టైమ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పోస్ట్, అంటే ఒక పోస్ట్కి 10 మంది ఆ లెక్కన వీళ్ళు పిలుస్తారు. సో ఇది పోస్ట్ని బట్టి. తర్వాత మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసి సేమ్ April 1 వరకు అయితే ఉంది. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. 70% వస్తే ఎంత, 60% వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత చెక్ లిస్ట్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే మనకి ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫర్ ఆల్ ఎంక్వైరీస్ రిలేటెడ్ టు అప్లయింగ్ ఆన్లైన్ ఫర్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్, అంటే ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఫోన్ చేయొచ్చు, ఆర్ ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు. సో ఇది డీటెయిల్స్. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే డిఆర్డిఓ సైట్కి వెళ్ళాలి మనం. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో డిఆర్డిఓ సైట్ ఇది, అంటే రిక్రూట్మెంట్ సైట్. డిఆర్డిఓ సైట్ సపరేట్గా ఉంటుంది. ఇది ఆర్ఎస్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్డిఓ, ఇది మెయిన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిఆర్డిఓ హైదరాబాద్. సో 1 April లాస్ట్ డేట్ అనుకున్నాం. తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సేమ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పే ఈక్వలెన్స్ క్రైటీరియా, ఇది డీటెయిల్స్. అప్లై హియర్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇలా వస్తుంది మనకి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూ కాబట్టి కంపల్సరీ మనం చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, 10th రోల్ నెంబర్ ఇవ్వాలి, 10th పాస్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్ ఇవ్వాలి, నేము, ఎంటర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు. ఇది కూడా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరు ఎంక్వైరీ కోసం ప్రాబ్లం ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నెంబర్ కూడా ఇచ్చారు. ఈజీ అయిపోతుంది. వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు లాగిన్ అవుతారు. సో లాగిన్ ఆప్షన్ వచ్చేటప్పటికి సేమ్ ఈ ఆప్షన్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, క్యాప్చా ఇస్తారు, లాగిన్ అయిపోతారు. సో లాగిన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడం, ఆన్లైన్లో పేమెంట్ చేయడం, ఈ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పెట్టడం. సో మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పూర్తి అడ్వర్టైజ్మెంట్స్ బాగా చదువుకుని సో అప్లై చేయండి. క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ను బట్టి. ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.